మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అందరికీ నమస్కారం అండి. మేము అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి స్టాఫ్ నర్సులందరూ ఈరోజు 1150 జీవో గత ప్రభుత్వము రిలీజ్ చేసి ఈ ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేసి అర్హత లేనటువంటి ఏఎన్ఎంస్కి మా యొక్క స్టాఫ్ నర్సుల యొక్క కాలర్ రాస్తున్నారండి ఈ ప్రభుత్వాలు. దీని పట్ల మేము స్టాఫ్ నర్సులందరూ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి మేము అసంతృప్తిగా ఉన్నాము. ఈరోజు ఈ పోరాటానికి కారణము 11 జీవో కోసం మేము పోరాడుతున్నామండి. దీని పట్ల మేమైతే చాలా బాధపడుతున్నామండి. లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జియోను జారీ చేసి మా స్టాఫ్ నర్సుకు అయితే చాలా తీరని అన్యాయం చేసిందండి. ఇదే జియోని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. దీని పట్ల మేమైతే చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామండి. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా సామ్యుడు అండి. మా పట్ల స్టాఫ్ నర్సుల పట్ల అనుకూలంగా ఉన్నారు. మేమైతే అతనికి నమ్ముతున్నాము. అతను ఒక విజన్ ఉన్న నాయకుడు అండి. అతను మాకు మంచి చేస్తారని మేమైతే గట్టిగా సీఎం గారికి మనవి చేస్తున్నాము. ఈ జీవోని వెంటనే రద్దు చేసి మా స్టాఫ్ నర్సులకు న్యాయం చేయవలసిందిగా మేమైతే ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి వారికి మేము అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నామండి. మేము ఆంధ్రప్రదేశ్ నర్సుల స్ట్రగుల్ కమిటీ దగ్గర నుండి వచ్చాము. మేము చాలా గత 15 సంవత్సరాలుగా ఇక్కడ విధుల్ని నిర్వహిస్తున్నాము. సుమారుగా 11,500 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నామండి. కానీ మమ్మల్ని కాదని గత ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయంలో ఏముందంటే జీవో నెంబర్ 115 ద్వారా 2 years ఏఎన్ఎంస్ కి ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం ప్రోగ్రామ్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ ద్వారా గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళని స్టాఫ్ నర్సెస్ సరిపోక వాళ్ళని మా ప్లేసెస్ లో అంటే స్టాఫ్ నర్సులు కొరత ఉండడం వల్ల వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి భర్తీ చేస్తామనేసి అన్నారు. కానీ స్టాఫ్ నర్సుల కొరత ఎక్కడుందో మీరు ఒకసారి గణాంకాలు తెప్పించుకోండి దయచేసి. ఎవరైతే ఈ జీవోని జారీ చేస్తారో దాన్ని వెనక్కి తీసుకోవాలనేసి జీవో నెంబర్ 115 డిమాండ్ చేస్తున్నామండి. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక ఇంటెన్సిఫైడ్ 18 months ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దేశంలో ఎక్కడా లేదండి. మన భారతదేశంలో ఎక్కడా లేదు. దాన్ని ఇక్కడ కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని గత 2 సంవత్సరాల కిందట అమలు చేశారు. గత 2 సంవత్సరాల క్రితం నుండి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. దానికి మేము కోర్టుకు వెళ్ళి స్టే కూడా తెచ్చుకున్నాము. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఎలా జీవో జారీ చేసిందో మాకు అర్థం కావటం లేదు. మా స్టాఫ్ నర్సుల భవిష్యత్తు ఏమిటో మాకు ప్రశ్నార్థకంగా మారింది. మమ్మల్ని గత 15 సంవత్సరాలుగా మేము సర్వీస్ లో ఉన్నప్పటికీ మమ్మల్ని రెగ్యులర్ చేయకపోగా మళ్ళీ జిఎన్ఎంస్ లేదా స్టాఫ్ నర్సుల కొరత ఉందనేసి ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించుకుందో అది లెక్కలతో చూపించాలండి. గణాంకాలు చూడండి ఒక్కసారి. మేము ఆల్రెడీ 11,500 మంది స్టాఫ్ నర్సెస్ విధుల్లో ఉన్నామండి, కాంట్రాక్ట్ సర్వీస్ లో ఉన్నాము. అదే విధంగా 2 లక్షల మంది రిజిస్టర్ అయినటువంటి స్టాఫ్ నర్సులు ప్రైవేట్ హాస్పిటల్స్ లోని వర్క్ చేస్తున్నారండి వాళ్ళు. అలాగే సంవత్సరానికి 10,000 మంది నర్సింగ్ స్టూడెంట్స్ రిలీవ్ అవుతూనే ఉన్నారండి. మరి ఇక్కడ స్టాఫ్ నర్సుల కొరత ఎక్కడుందో మాకైతే కనిపించడం లేదండి. వాళ్ళకి కావాలని ఇచ్చి ఇక్కడ మా మధ్యనే చిచ్చులు పెడుతున్నారండి. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ మధ్యనే చిచ్చులు పెడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏఎన్ఎంస్ గారికి ఉన్నటువంటి రూట్ ఉందండి. వాళ్ళకి హయ్యర్ క్వాలిఫికేషన్, వాళ్ళకు ఉన్నటువంటి హెచ్వి పోస్టులు ఉన్నాయండి, ప్రమోషన్స్ ఉన్నాయండి. వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి. హెచ్వి ప్రమోషన్, పిహెచ్ఎన్ ప్రమోషన్, సిహెచ్ఓ ప్రమోషన్లు ఉన్నాయండి. కానీ ఆ ప్రమోషన్లన్నీ కాదని మా డిపార్ట్మెంట్ లోకి అంటే స్టాఫ్ నర్సెస్ దాంట్లోకి మాకు తీసుకొని వచ్చేస్తున్నారండి. వాళ్ళని ఇక్కడ చేయడం వల్ల నష్టపోతున్నది ఎవరండి? స్టాఫ్ నర్సులు అండి. మేము 3.5 సంవత్సరాలుగా గత 3.5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు స్టాఫ్ నర్సు ట్రైనింగ్ అయ్యి చదివి అన్ని చేసి మేము ఇక్కడ మళ్ళీ డ్యూటీస్ చేసుకుంటుంటే మళ్ళీ వాళ్ళని మళ్ళీ మా క్యాడర్ లోకి తీసుకొని రావడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. దీన్ని ఖండించమని గవర్నమెంట్ వారిని అర్థిస్తున్నామండి. జీవో నెంబర్ 115 ఏదైతే జారీ చేశారో దాన్ని వెంటనే దయచేసి రద్దు చేయండి. కరోనా లాంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా మేము విధుల్ని నిర్వహించాము. చాలా మంది స్టాఫ్ నర్సెస్ వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా కోల్పోయారండి. చాలా మంది తల్లులు కూడా పిల్లలకి పాలు ఇవ్వడం మానేశారండి కరోనా బారిన పడి. సో ఇదంతా మీకు గుర్తుకు రాలేదా అని మేము గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నామండి. ఎందుకంటే మాకు న్యాయం చెయ్యండి. మేము మీకు కూర్చొని ఉండి వెంటనే జాబ్స్ ఇచ్చామని అడగటం లేదండి. మేము
మేము 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ సర్వీస్ లో ఉన్నారండి వాళ్ళందరినీ కాదని, ఎందుకంటే ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్, ఆల్రెడీ రెగ్యులర్ సర్వీస్ లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ని మళ్ళీ తెచ్చి రెగ్యులర్ పోస్ట్ ఇవ్వడం ఏంటండి? దీన్ని మేము ప్రశ్నిస్తున్నామండి. దయచేసి మా ప్రశ్నలకి సమాధానం చెప్పండి, మాకు న్యాయం చేకూర్చండి. జీవో నెంబర్ 115 ని రద్దు చేయండి. దేశంలో ఎక్కడా లేనటువంటి ప్రోగ్రామ్ ని ఇక్కడికి తెచ్చి మీరు ఇలా చేయడం వల్ల ఇంతమంది స్టాఫ్ నర్సెస్ నష్టపోతున్నాం. ఇది కేవలం మా ఒక్క స్టాఫ్ నర్సెస్ కే కాదండి, భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ అందరికీ కూడా నష్టం కలుగుతుంది. కేవలం ఒక ఏఎన్ఎం స్టడీ చదివితే సరిపోతుందండి. అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఏఎన్ఎం స్టడీస్ చదివితే చాలు, గవర్నమెంట్ ఇన్ సర్వీస్ లోని వాళ్ళని చదివించుకుంటూ స్టాఫ్ నర్సులుగా ప్రమోట్ చేస్తుంది అంటే ఇంకా పిల్లలు భవిష్యత్తులో ఎవరు కూడా నర్సింగ్ వ్యవస్థ వైపు మొగ్గు చూపరండి. అందుకే దయచేసి ఈ జీవో నెంబర్ ఏదైతే పాస్ చేస్తారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేమందరూ మా నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ తరపున పోరాటం కోరుతున్నాం. దయచేసి మా యొక్క బాధని, మా యొక్క వేదనని అర్థం చేసుకోండి. చాలని జీతాలతోని ఉన్న జీతాలను మాకు పెంచలేదు, జీతాలు పెంచకపోగా, మాకు రెగ్యులర్ చేయకపోగా, మాకు ఉద్యోగ భద్రత లేకుండా మేము ఎలా జీవించాలండి? ఇంత సర్వీస్ కరోనా టైంలోని మీ అందరి ఇంట్లో కూర్చుంటే మేము పని చేయలేదండి? మీకు ఆ మాత్రం గుర్తు రావట్లేదా? గవర్నమెంట్ వారిని కాదు, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను, ప్రజల్ని కూడా ప్రశ్నిస్తున్నాను నేను. ఎవరు సర్వీస్ చేశారండి? ప్రజలకి, రోగులకే అంటి పెట్టుకొని వాళ్ళ ప్రాణాలని కాపాడుకొని మా ప్రాణాలు నిలబెట్టుకొని ఎంత పోరాటం చేశామండి? మీకు అసలు ఏమాత్రం కనికరం లేదా? మా మీద ఏమాత్రం జాలి, దయ లేదా? మాలో మాకే చిచ్చులు పెట్టడం ఎందుకు? ఎవరికున్న క్యాడర్ లోని వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వండి. దయచేసి గవర్నమెంట్ వాళ్ళని అడుగుతున్నాను, ఏ విధమైన న్యాయపరమైన మీరు అదే జీవో పాస్ చేసాము అది అయిపోతుంది అంటే ఎందుకు అయిపోతుందండి? మేము పోరాటం ఉధృతంగా చేస్తామండి. మా ప్రాణాలు పోయినా లెక్క చేయమండి. మేము నర్సింగ్ వ్యవస్థలో ఉండి ఇన్నాళ్ళు 15 సంవత్సరాల సర్వీస్ లో సుమారు ఉన్నప్పటికీ కూడా చాలా మంది స్టాఫ్ నర్సులు బయటికి రాలేదండి. ఇప్పుడు మీరు ఏదైతే ఈ తప్పుడు జీవో తెచ్చారో ఆ జీవో ముందుకు రావడం వల్లనే మేము ఈ విధంగా బయటకు రావాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఇచ్చిన జీతానికే పని చేసుకుంటూ కష్టపడుతూ ఎన్ని బాధలు ఉన్నా సరే సర్దుకుపోయామండి. కానీ ఒక జీవో తెచ్చి మా జీవితాలని, మా బతుకు తెరువుల మీద కొట్టారు. అందుకే మేము బయటకు రావడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ వారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ హయాంలోనే మాకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయండి. మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత కూడా మీరే. మిమ్మల్ని నమ్మేంకు మాకు గత జగన్ ప్రభుత్వంలోని మాకు రెగ్యులర్ అవ్వలేదండి, అందరినీ రెగ్యులర్ చేశారు. కానీ కాంట్రాక్ట్ సర్వీస్ లో ఉన్నటువంటి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారండి. 2014 జూన్ కి ముందు ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేస్తామంటారు. కానీ అప్పటి వరకు ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా తీయలేదండి. ఒక్క నార్మల్ నోటిఫికేషన్ కూడా తీయలేదండి, కాంట్రాక్ట్ నోటిఫికేషన్ కూడా తీయలేదు. కాబట్టి స్టేట్ వైడ్ లోని ఒక్క సింగిల్ స్టాఫ్ నర్స్ కూడా రెగ్యులర్ అవ్వలేదండి. ఒక్క స్టాఫ్ నర్స్ కూడా రెగ్యులర్ అవ్వకుండా ఎలాగండి? అప్పుడు ఒక్కళ్ళు కూడా క్వాలిఫై అవ్వలేదు. 2014 కి ముందు ఒక్కళ్ళు కూడా లేకపోవడం వల్ల, సర్వీస్ లో లేకపోవడం వల్ల వాళ్ళు క్వాలిఫై అవ్వలేదండి. ఒక్క రెగ్యులర్ స్టాఫ్ నర్స్ కూడా నోచుకోలేదు మన గత ప్రభుత్వంలో. కాబట్టి ఈ గవర్నమెంట్ అన్నా సరే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నామండి, మా యొక్క బాధల్ని గుర్తించండి, మా యొక్క పనితీరుని గుర్తించండి. దయచేసి మాకు రెగ్యులర్ చేయాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, హెల్త్ మినిస్టర్ గారిని, ఎవరైతే ఈ జీవో పాస్ చేశారో వారందరికీ సవినయంగా వేడుకుంటున్నాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టము, ఎవరిని బాధ పెట్టము. దయచేసి మాకి ఉన్నటువంటిది ఒకటేనండి, నవ్వుతూ సేవ చేయడం. ఇన్ని రోజులు నవ్వుతూనే సేవ చేస్తాం, మమ్మల్ని అలాగే సేవ చేయనివ్వండి. దయచేసి మాకు మాత్రం న్యాయం చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.